హలో ఫ్రెండ్స్. గతంలోనే మన 'లైలా' మూవీ మీదైతే భారీగా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ప్రతి ఒక్కరికి ఉన్నాయన్నమాట. కానీ ఒక చిన్న కామెంట్ అయితే ప్రతి ఒక్కరిని గూడా ఈ మూవీకి వెళ్ళకుండా బాయ్‌కాట్ చేసేలాగైతే చేసిందన్నమాట. బాయ్‌కాట్ అని కాదు, ఈ మూవీ గూడా అంతగా ఏమీ లేదు అనేసైతే చూసిన ప్రతి ఒక్కరు గూడా చెప్తున్నారు. మరి ఈ మూవీ అప్పుడైతే ప్రతి దగ్గర అంటే ఎక్కడ రిలీజ్ అయిందో ఆహ్, ప్రతి చోట గూడా పక్కకైతే తీసేశారన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ మూవీ ఎందుకింత దారుణమైన పరాజయం ఎదురైందో ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా చూసుకున్నట్లయితే ఈ మూవీలోనైతే దారుణమైన సీన్స్ అయితే ఉన్నాయనైతే చెప్తున్నారనమాట. అంటే అసభ్యకరమైన సీన్స్ అయితే ఉన్నాయంట. దానికి తోడు మన గతంలోనే ఒక మూవీ ప్రమోషన్‌లోనైతే మన 'పృథ్వీరాజ్' గారైతే ఒక కామెంట్ అయితే చేశారనమాట. నా దగ్గర 150 మేకలున్నాయి. అది చివరికొచ్చేసరికి 11 మేకలే ఉన్నాయన్న విధంగా అయితే మాట్లాడారు కదా! అది గూడా ఈ మూవీ మీద భారీగా అంటే భారీగా మెయిన్ ఇంపాక్ట్ ఏదైనా చూపించింది అంటే అది ఆ ఒక్క కామెంట్ మాత్రమే. దానివల్ల గూడా ఈ విధంగా ఎఫెక్ట్ తగిలింది అని చెప్పడంలో అయితే ఎటువంటి సందేహం లేదు. తర్వాత చూసుకున్నట్లయితే ఈ మూవీ మెయిన్‌గా ఆహ్, అంటే మన 'విశ్వక్సేన్' ఆ విధంగా నటించడం పక్కన పెట్టండి. అందులోనైతే బాగా జీవించాడు. కానీ అలాంటి సీన్స్ ఎక్కువగా ఉన్నాయంట. అంటే కొద్దిగా రొమాన్స్ సంబంధించిన సీన్స్ ఎక్కువగా ఉండడం కారణం చేత ఆ విధంగా మూవీనైతే పక్కన పెట్టారనైతే మాట్లాడుతున్నారు. దీనికి స్పందిస్తూ మన 'విశ్వక్సేన్' కూడా ఒక విధమైన కామెంట్ అయితే చేసాడనమాట. అదేంటంటే, నేను నా వెంట ఎవరు లేనప్పుడైతే నిజంగా మీరు నా మూవీస్‌ని అదే విధంగా నేను తీసుకువచ్చిన కథని నన్నైతే నన్ను ఈ స్థాయిలో నించోబెట్టారు. నిజంగా నా సినిమాలోని ఒక యాక్షన్ సీన్స్ ఒక యాక్షన్‌కి సంబంధించిన సినిమా అయ్యుండొచ్చు, లవ్‌కి సంబంధించిన సినిమా అయ్యుండొచ్చు. ఇక నుంచి ఎటువంటి అసభ్యకరమైన సీన్స్ గూడా పెట్టబోను అన్న విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చారనమాట. ఒకవేళ ఉంటే నన్ను విమర్శించే హక్కు మీ అందరికీ ఖచ్చితంగా గూడా ఉంది అన్న విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చారనమాట. అంటే చెప్పారు కదా! నా వెంట ఎవ్వరు లేనప్పుడు మీరే నాకైతే ఒక బ్రహ్మరథం పట్టారనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చారు. అలాంటిదే మీరు నా సినిమా బాగోలేనప్పుడు నన్ను విమర్శిస్తున్నారు అంటే, అది బాగోలేదురా కొత్తగా తీయరా అలాంటి సీన్స్ అయితే పక్కన పెట్టరా అనే విధంగా అయితే నాకు ఆశీర్వాదంతో సమానం అనే విధంగా అయితే మాట్లాడారనమాట. ఇలాంటి నిజంగా చెప్పాలంటే అనేది ఈ విధంగా మాట్లాడుకుంటూ వచ్చారు. నన్ను సపోర్ట్ చేసిన నిర్మాతలయ్యుండొచ్చు, ప్రొడ్యూసర్‌లయ్యుండొచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ అయ్యుండొచ్చు మొత్తం అందరిని గూడా నేనైతే చాలా ఆహ్, హృదయపూర్వక ధన్యవాదాలైతే తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే మరి నన్ను నమ్మి ఆ విధంగా సినిమాని తీసుకున్నందుకైతే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ గూడా ఎటువంటి లాస్ రాకుండానైతే నేను వచ్చే మూవీస్‌లో అయితే మీ అందరికీ గూడా మంచి లాభాలనైతే చేకూరుస్తాననైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాననమాట. దానికి తోడు ఆడియన్స్ మొత్తానికి గూడా నేనైతే ఒక నిర్ణయం అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక నుంచి వచ్చే మూవీ ఏది గూడా అసభ్యకరమైన సీన్స్ అయితే పెట్టబోను అనేవైతే అయితే మీకైతే ఖచ్చితంగా గూడా చెప్పేస్తున్నాననమాట. ఇక నుంచైతే సాలిడ్ కథ తొందరలోనే మీ ముందుకు తీసుకువస్తున్నాను. గతంలో వచ్చిన గత కొద్ది కాలంగా వస్తున్న మూవీస్ అంత పెద్దగా మిమ్మల్నైతే అట్రాక్ట్ చేయలేకపోతున్నాయన్నమాట. ఖచ్చితంగా వచ్చే మూవీ మాత్రం అంటే నాకు అప్‌కమింగ్ వచ్చే మూవీ మాత్రం ఖచ్చితంగా గూడా మీ అందరికీ గూడా హృదయాల్ని అంటుకునేలా ఉంటుంది అనే విధంగా అయితే ఖచ్చితంగా కూడా నేనైతే చెప్తాను. ఆ విధంగా అయితే మాట్లాడుతున్నారనమాట. సినిమా పరంగా కాదు, నా ఓన్ పరంగా నా వ్యక్తిగతంగా గూడా మీ అందరి మనసు గూడా తాకేలా మాట్లాడతాను. అదే విధంగా నా ప్రవర్తన గూడా అదే విధంగా ఉంటుంది అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చారనమాట. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? 'విశ్వక్సేన్' నిజంగా మారిపోయాడా? నిజంగా అంటే ఇంకా ఆయన నుంచి అసభ్యకరమైన మూవీస్ తీయడా? అనే విధంగా అయితే చాలా మంది ఇదైపోతున్నారనమాట. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకునేదనమాట.